ఊహించుకోండి, మావిల్లపాడు అనే ఒక అందమైన పల్లెటూరు. రాత్రి సమయం అంతా నిశ్శబ్దం. గాలిలో మట్టివాసన, పచ్చని పొలాల సువాసన, ఇళ్లల్లోంచి వెచ్చటి దీపాల కాంతి. ఆహా, అలాంటి ఒక ప్రశాంతమైన రాత్రి. ఒక పెద్దనాన్న తన మనవడికి చెప్పిన ఒక చక్కటి కథ ఇది. ఆ రాత్రి గాలి ఎలా ఉందంటే అచ్చం జోలపాడుతున్నట్టే ఉంది. చిన్న బన్నీ వెచ్చటి దుప్పటి కప్పుకుని దాదాపు నిద్రలోకి జారుకుంటున్నాడు. కళ్ళు సగం మూసుకుని, పెద్దనాన్నా ప్లీజ్ ఒక కథ చెప్పు అని మెల్లగా అడిగాడు. అది వినగానే పెద్దనాన్న కళ్లల్లో ఎంత ప్రేమ! ఒక చిన్న చిరునవ్వుతో సరే అన్నట్టుగా తలూపి కథ మొదలుపెట్టారు. సరే, ఇప్పుడు పెద్దనాన్న ఏం కథ చెప్పారో మనమూ విందాం. ఆయన గొంతు సవరించుకుని ఇలా చెప్పడం మొదలుపెట్టారు. బన్నీ, విను, ఈ కథ ఎక్కడో ఆకాశంలోంచి ఊడిపడింది కాదు. ఇది మన కథ, మన మావిల్లపాడు కథ. ఈ కథలో మన పొలాల మట్టి సువాసన ఉంది. ఈ కథలో ముగ్గురు అన్నదమ్ములు ఉంటారు. వాళ్ల మధ్యలోకొచ్చిన ఒకే ఒక్క చిన్న ప్రశ్న పెద్ద చిచ్చుపెట్టింది. అదేంటంటే, మనలో ఎవరు గొప్పా? ఒకానొకప్పుడు మన మావిళ్లపాడు పొలాల్లోనే ముగ్గురన్నదమ్ములు ఉండేవారట. వాళ్ళెవరో తెలుసా? ఒకరు వడ్లు, ఇంకొకరు బియ్యం, మూడోవాడు అన్నం. ఎండకు మెరుస్తూ, వానకు తడుస్తూ వాళ్ల జీవితం చాలా ఆనందంగా గడిచిపోతోంది. కాని ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. ఎందుకంటే ఒకరోజు వాళ్ల ఆనందాన్ని చూసి ఓర్వలేని ఒక కలుపు మొక్క అసూయతో వాళ్ల దగ్గరకొచ్చింది. వాళ్ల ఉచ్చుమైను చూసి తట్టుకోలేకపోయింది. వాళ్లని విడదీయాలని ఒకే ఒక్క విషపు ప్రశ్నను వాళ్ల మనసుల్లో నాటింది. ఏంటి, మీరు ముగ్గురూ ఎంత కలుసున్నారు? అసలు మీలో ఎవరు గొప్ప? అంతే, ఆ ఒక్క మాట చాలు. వాళ్ల మధ్య గొడవ మొదలైపోయింది. వెంటనే వడ్లు గర్వంగా తలెత్తి అంది, అందులో అడగడానికేముంది? గొప్ప నేనే. నేను లేకపోతే ఈ పొలమే లేదు. ఈ పంటకే మూలం, ఆరంభం నేనే. ఆలోచిస్తే నిజమే కదా, విత్తనం లేకపోతే పంట ఎలా వస్తుంది? ఆ మాట పూర్తి కాకముందే బియ్యం అడ్డుకుంది. ఆగు, నువ్వు ఆరంభం మాత్రమే కావచ్చు, కాని కడుపు నింపే భోజనంగా మారే అసలైన రూపం నాది. నన్ను వండితేనే కదా ఆకలి తీరేది అని వాదించింది. ఈ వాదన కూడా సరైందే అనిపిస్తుంది. ఇక చివరగా అన్నమంది, మీ ఇద్దరిది అయిపోతే నేను చెప్పేది వినండి. మీరిద్దరూ ఎంత ముఖ్యమైనా చివరికి ఆకలితో ఉన్నవాడి కడుపు నింపేది ఎవరు? నేనే. అసలైన తృప్తిని, బలాన్ని ఇచ్చేది నేనే. అంతే. వివాదం బాగా ముదిరిపోయింది. వాళ్ల మధ్య ఎప్పుడూ ఉండే నవ్వులు మాయమై ఒక భయంకరమైన నిశ్శబ్దం ఆవరించింది. వాళ్లలో వాళ్లు ఎంత వాదించుకున్నా ఆ సమస్యకు పరిష్కారం దొరకలేదు. అందుకే చివరికి వాళ్లమ్మ దగ్గరికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మరి వాళ్లమ్మ ఎవరో తెలుసా? ఇంకెవరూ, సాక్షాత్తూ వాళ్లని పుట్టించిన ఆ పంటే, ఆ భూమి తల్లే. ముగ్గురూ ఆమె దగ్గరకు వెళ్ళి, అమ్మా, నువ్వే చెప్పు, మాలో ఎవరు గొప్ప? నీ పేరు నిలబెట్టేది ఎవరు? అని వేడుకున్నారు. వాళ్ల ఆరాటం చూసి ఆ తల్లి మౌనంగా చిరునవ్వు నవ్వింది. పిల్లల్లారా, నా కంటికి మీరందరూ సమానమే. మీ విలువ ఎవరో చెప్పడం కాదు, మీరే తెలుసుకోవాలి అని చెప్పి వారికి 3 దారులు చూపింది. ఒక్కొక్కరూ ఒక్కొక్క దారిలో వెళ్ళండి. మీ విలువేంటో మీకే తెలుస్తుంది. మిమ్మల్ని నిజంగా గుర్తించే కళ్లకోసం వెతకండి అని చెప్పి దీవించి పంపింది. సరే, అమ్మ చెప్పినట్టే ముగ్గురూ తమ విలువను వెతుక్కుంటూ 3 దారులో బయల్దేరారు. కాని పాపం, వాళ్ల ప్రయాణంలో వాళ్లకెదురైంది గౌరవం కాదు, ఘోరమైన నిరాశ. ముందుగా వడ్లు ఆకలితో అల్లాడిపోతున్న ఒక ముసలాయన దగ్గరికి వెళ్ళింది. తాతా, నీ ఆకలి తీర్చడానికి వచ్చాను అంది. కాని ఆయనకు అప్పటికప్పుడు తినడానికి అన్నం కావాలి. ఆ సమయంలో వడ్లును ఆయన ఏం చేసుకుంటాడు? నువ్వు నాకిప్పుడొద్దు అని చెప్పేశాడు. ఇక బియ్యం వంతు. అది ఒక రైతు దగ్గరికి వెళ్ళింది. కాని ఆ రైతేమో పొలం దున్ని విత్తనాలు చల్లడానికి సిద్ధంగా ఉన్నాడు. అతని కళ్ళు ఆశగా వడ్ల కోసం వెతుకుతున్నాయి. అలాంటివాడికి బియ్యంతో పనేముంది? నాకిప్పుడు కావలసింది విత్తనాలు, నువ్వు కాదు అని చెప్పేశాడు. ఇక చివరిగా అన్నం ఒక పెద్ద ధనవంతుడింటికి వెళ్ళింది. కాని అక్కడ అప్పుడే పెద్ద విందు భోజనం ముగిసింది. అందరి కడుపులు నిండుగా ఉన్నాయి. ఇంకెవరూ ఒక్క మెతుకు కూడా తినేలా లేరు. ఆకలి లేని చోట అన్నానికి విలువేముంటుంది చెప్పండి. అంతే, ముగ్గురూ భారమైన హృదయాలతో
తలలు దించుకొని వెనుదిరిగారు. వాళ్ల మౌనం మాటలకన్నా ఎక్కువ బాధను చెబుతోంది. అయ్యో, మనకు విలువే లేదా అని కుమిలిపోయారు. సరైన చోట సరైన సమయంలో లేకపోతే ఎవ్వరికీ మన అవసరం లేదని వాళ్లకు ఆ రోజు అర్థమయింది. ఓడిపోయిన వాళ్లలా నిరాశతో బాధతో ముగ్గురూ తిరిగి వాళ్ల అమ్మ దగ్గరికే చేరారు. జరిగిందంతా చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అది చూసి తల్లి వాళ్లని ప్రేమగా దగ్గరకు తీసుకుంది. ఊదారుస్తూ అసలైన నిజాన్ని మెల్లగా వివరించడం మొదలుపెట్టింది. ఆమె చెప్పింది, నా పిల్లల్లారా, మీలో ఎవరు గొప్ప ఎవరు తక్కువ లేనేలేదు. ఒక్కొక్కరు ఒక్కో పనికి ముఖ్యం. వడ్లు నా కథకు ఆరంభం, బియ్యం నా రూపాంతరం, ఇక అన్నం నా పరిపూర్ణత. మీ ముగ్గురూ వేర్వేరు కాదు, మీ ముగ్గురూ కలిస్తేనే ఈ పంటకోక అర్థం, ఒక సార్థకత. అంటే దీని సారాంశం ఒకటే: ప్రతి వస్తువుకి, ప్రతి మనిషికి విలువ ఉంటుంది. కానీ ఆ విలువ సరైన చోట సరైన సమయంలో ఉన్నప్పుడే దానికి గుర్తింపొస్తుంది. అప్పుడే అది ప్రకాశిస్తుంది. ఇది కథ. కథ అయితే ముగిసింది. కాని పెద్దనాన్న దీన్నుంచి బన్నీకి ఏం చెప్పాలనుకున్నారో ఆ చివరి మాటలు కూడా విందాం. పెద్దనాన్న బన్నీ తల నిమురుతూ మెల్లగా అన్నారు, చూసావా బన్నీ, ఈ కథలోలాగే నిజ జీవితంలో కూడా ప్రతి ఒక్కరి విలువ వాళ్ల సమయం వచ్చినప్పుడే బయటపడుతుంది. మనం కూడా అంతే. మన టైం వచ్చినప్పుడు మనం కూడా ప్రకాశిస్తాం. అప్పటిదాకా ఓపికగా ఉండాలి, మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. పెద్దనాన్న కథ చెప్పడం ముగించారు. ఆ మాటలతో బన్నీ నెమ్మదిగా ప్రశాంతంగా నిద్రలోకి జారుకున్నాడు. కాని ఈ కథ మనందరిలో ఒక ప్రశ్నను మిగిల్చి వెళ్ళింది. మన సమయం వచ్చినప్పుడు ప్రకాశించడానికి మనం సిద్ధంగా ఉన్నామా? మన జీవిత ప్రయాణంలో మనం ఏ దశలో ఉన్నాం? వడ్లమా, బియ్యమా, లేక అన్నమా? మన అసలైన విలువ ఏంటి? ఎక్కడ, ఎప్పుడు మన అవసరం ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి.